అందరికీ ఇక్కడికి వచ్చేసినటువంటి నాయకులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి మనం చూస్తున్నాం మరి ఐజం మున్సిపాలిటీలో మరి మన బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎట్లా ఉంటుంది, మరి కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎట్లా ఉంటుందో ఈ రెండేళ్ల కాలంలోనే అర్థమైంది మనకి. పెద్దగా మనము కాంగ్రెస్ పార్టీని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఆ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్ల దందా, మరి గొడవలు, అల్లర్లు, అభివృద్ధి తక్కువ, అర్బాటం ఎక్కువ. అభివృద్ధి ఏం చేయదు కానీ అర్బాటిస్తారు, తెల్ల జిబ్బలు వేసుకుంటారు. మరి ఆ మరం పోడతా, మట్టి పోడతా, ఆ ట్రాక్టర్ల పోడితేనే పంచాయతీ రోజు. ఐజ పట్టణానికి ఏముంది, ఏం లేదు. యాకాలని ఏముంది, యాపేటలు ఏముంది, మరి యాపేటల లైట్ పోయింది, డ్రైనేజ్ లేదు, నీళ్లు వస్తలేవనే సోయి లేని కాంగ్రెస్ నాయకులు ఈ పట్టణంలో ఉండడము దుర్మార్గము. మరి మనకు చాలా పరిస్థితి బాగలేదు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ వల్ల మన పట్టణ ప్రజలందరూ ఆగమవుతున్నారు. మరి మన పట్టణాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలంటే మనకు మంచి మనసున్న నాయకులు ఉన్నారు. ఇప్పుడు అందరు అభ్యర్థులు కూడా, ఈ వార్డు అభ్యర్థి శివ కూడా యువనాయకుడు. మరి ఈయనను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే అన్న సీఎం సురేష్ అన్న మున్సిపల్ చైర్మన్ అయితే మరి ఈ కాలనీ, ఈ పేట, ఈ మాలపేట బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి మనకు మంచి అభ్యర్థులు దొరికినారు. మరి చైర్మన్ గారు కూడా మంచి అభ్యర్థి ఉన్నాడు. ఎందుకంటే ఆయన అందరిలో కలిసిపోయే మనస్తత్వం గల వ్యక్తి. ఎవరిని కూడా ఏమనకుండా, ఎవరు వచ్చినా డైరెక్ట్ ఇవాళ శివమైన అన్న నాకు ఈ పని కావాలంటే డైరెక్ట్ పోతే చేసేటువంటి గొప్ప నాయకుడు మరి అభ్యర్థిగా ఉండడం కూడా మనం అందరికి కూడా చాలా సంతోషకరం. ఇటువంటి వాళ్ళని గెలిపించుకుంటేనే కదా ఐజం మున్సిపాలిటీ అభివృద్ధి చెందేది. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఏమైతే తెలుసా, ఏం కాదు. మళ్ళీ వాళ్ళు వస్తారు, ఇప్పుడు ఇక్కడ మీకు ఇంటి పన్ను కట్ చేస్తాం, అది కట్ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటారు. అవసరమైతే మాకు ఓటు వేయకపోతే కరెంటు ఉచిత కరెంటు కూడా పీకేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఎవ్వరు పీకేనిక తరం కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసు. ఎవ్వరు తీసేసే అధికారం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇది మన సొమ్ము, మనం కట్టిన పన్నుల ద్వారానే ఇవాళ మన పట్టణం అభివృద్ధి చెందుతుంది. అంతేగాని ఏదో వాళ్ళు భిక్షం వేస్తే ఇవాళ అభివృద్ధి చెందదు. ఇవాళ ప్రభుత్వాలు ఎందుకుంటాయి? ప్రజలను రక్షించడం కోసం, ప్రజా అభివృద్ధి చేయడం కోసం, పట్టణాలను మెరుగుపరచుకోవడం కోసమే చేస్తారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు మరి సెంట్రల్ లైటింగ్స్, డివైడర్స్, పట్టణాల సుందరీకరణ జరిగిందంటే అది కేవలం కేసీఆర్ గారి నాయకత్వం తప్ప మరి ఈ చరిత్ర ఇన్నేళ్ల కాలంలో మున్సిపాలిటీలు ఎప్పుడు మురికి కాలుగానే ఉండే. ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకల్లే అందంగా సుందరీకరణ జరిగిందంటే అది కేసీఆర్ గారి నాయకత్వమే తప్ప మరి కాంగ్రెస్ 60 ఏళ్ళు పాలించింది. మున్సిపాలిటీలు ఎందుకు పట్టించుకునలేదు? 60 ఏళ్ల కాలంలో ఏ రోజన్నా సెంట్రల్ లైట్స్ వేసిందా అయ్యకి? ఏ రోజన్నా ఏమైనా జరిగిందా? ఏమి జరగలేదు. మరి అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మరి చూస్తున్నాం మనం పరిస్థితి. అభివృద్ధి చేయండి నాయన అని మొర్రోడు మొత్తుకుంటే రోజు ఇసుక ట్రాక్టర్ల పడతా, టిప్పర్ల పడతా. ఇవాళ కొత్త టిప్పర్ వచ్చిందంటే దానికి నెలకు ₹1,00,000 ఇవ్వమంటాడు. మరి ఇంత పరిస్థితి ఉంది. ఇక్కడికి కాదు మన నాయన అంటే మరి ఇదే అని అంటారు వాళ్ళు. కాబట్టి మళ్ళీ అటువంటి వాళ్ళకి ఓటేస్తే మరి రేపు పొద్దున మన పరిస్థితి ఏమైతుంది తెలుసు కదా. మనం అంతా ఆగమవుతాం. మరి ఆగమైతే ఐజా ముందే ఐజా అంటేనే మరి సామరస్యానికి శాంతియుతంగా ఉంది. వీడంతా కులమతాలు లేకుండా అందరు కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉన్నాం. వాళ్ళు వస్తే మళ్ళా పంచాయతీలు మరి అది ఇది జరుగుతుంది. కాబట్టి చూస్తున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అందరికి ముసలిళ్ళకి కానీ, మరి వృద్ధులకు కానీ మరి పింఛన్లు ఇచ్చిందంటే ఒంటరి మహిళలకు కానీ మరి 2,000, 4,000 ఇచ్చింది. కానీ దుర్మార్గమైన కాంగ్రెస్ వచ్చినాక ఏం చెప్పింది? మేము వచ్చిన వెంటనే మీరు ఎవరు పింఛన్ తీసుకోవద్దండి, మేము వచ్చిన నెల రోజుల లోపలనే మీకు 4,000 ఇస్తామని చెప్పింది. ఇలా అవ్వతాతలు ఇక్కడ ఉన్నారు. ఎవరికన్నా 4,000 వచ్చినాయా? రాలే. మరి ఏం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? సో కాబట్టి ఇట్లా అనేకమైన హామీలు. మరి అదే మహిళలకి ₹2,500 ఇస్తామని చెప్పింది. ప్రభుత్వం వచ్చి 26 నెలలు అయింది. అంటే 26 నెలలు అయితే కూడా 2,500 ఏ మహిళ కన్నా వచ్చిందా? రాలే. కాబట్టి ఇంకోటి తులం బంగారు ఇస్తామన్నారు. మనమేమో ఆ రోజు కేసీఆర్ గారు మనం అడగకుండా కూడా బడుగు బలహీన వర్గాలు పెళ్లి చేసుకుంటే మరి రొక్కాడదాగని దొక్కాడని పరిస్థితులు ఉంటారు. కాబట్టి వాళ్ళకు చేయుతగా ₹1,116 ఇచ్చినాడు. మరి ఈ రోజు కాంగ్రెస్ వచ్చినాక ఏం చెప్పింది? మేము తులం బంగారు ఇస్తాను. తులం బంగారు రేవంత్ రెడ్డి శాతాన్ని అవుతుందా? ఇవాళ తులం బంగారు మరి ఎన్ని మున్సిపాలిటీగా దాదాపు 100 తులాలు ఇలా ఒక్క మున్సిపాలిటీగా ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి ఇట్లా అబద్ధమైన మాటలు చెప్పి ఈ రకంగా ప్రభుత్వం. అదేవిధంగా ఇంకొకటి రైతు భరోసా కొట్టింది. మరి ఇవాళ రైతు చనిపోతే మన ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు వారం రోజుల లోపల రైతు బీమా